ఈవెన్ ర్యాంక్ 1 వచ్చే స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో పర్ఫెక్ట్ ఆన్సర్ రాయరు. నేర్చుకున్న దాన్ని ధైర్యంగా మైండ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ధైర్యంగా భయం లేకుండా పేపర్ మీద పెట్టగలిగితేనే అది పర్ఫెక్ట్ కాకపోయినా నియర్ టు పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఏం గ్రహించాలంటే, నేను పర్ఫెక్ట్గా చదువుతున్నానా, నేను పర్ఫెక్ట్గా రాస్తానా అనే పర్ఫెక్ట్ మాటని మర్చిపోండి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. నేను ఎగ్జామ్ రాస్తాను అనే కాన్ఫిడెన్స్ మీలో పెట్టుకోండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. రిజల్ట్ మన చేతిలో లేదు. ఎగ్జామ్ హాల్లో మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటామో ఇవి మాత్రమే మన మైండ్లో ఉండాలి. కెన్ ఐ సక్సీడ్, నేను చేయగలుగుతానా, లేకపోతే మా పేరెంట్స్ ఏమనుకుంటారు, నేను అందరికీ ఏం ప్రూవ్ చేసుకుంటాను, ఇలాంటి క్వశ్చన్సే మీలో టెన్షన్ని పెంచుతాయి. అలా క్వశ్చన్స్ పక్కన పెట్టేసి ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది, నేను ఇంకా చేసేదేం లేదు, ఎగ్జామ్ రాయడం తప్ప, ఆ ఎగ్జామ్ రాయడం టెన్షన్ లేకుండా రాస్తాను, తర్వాత చూసుకుందాం అని అనుకోండి. మీలో ఎంతో టెన్షన్ తగ్గిపోయి మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు.